ఏడు కోటలు, ఏడు పేటలు, ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, రాజులు, రాజరికపు పాలనతో ఒకప్పుడు వైభవంగా వెలిగిన ప్రాంతం అది. కానీ కాలక్రమేణా రాజులు, రాజ్యాలు పోయి నిర్మానుష్యంగా మారింది. కృష్ణానది ఒడ్డున ఒక వెలుగు వెలిగిన గ్రామానికి అలనాటి వైభవం మళ్లీ తిరిగి రానుందా? ఇక్కడ పరవళ్లు తొక్కే కృష్ణానది ఎప్పుడూ అడుగంటదు. సహజ సౌందర్యంతో ఏర్పడిన ప్రకృతి పర్యాటకుల్ని కట్టిపడేస్తుంది. అదే పర్యాటక స్వర్గధామం గుడిమెట్ల. ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగి కొంతకాలంగా నిర్మానుష్యంగా మారిన ఈ ప్రాంతానికి మళ్లీ తగిన గుర్తింపు, పూర్వ వైభవం రాబోతుంది. అఖండ 2 సినిమా షూటింగ్ కోసం ఇక్కడ అందమైన లొకేషన్లను పరిశీలిస్తోంది అఖండ టీం. దీంతో ఇక్కడ పర్యాటకంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా ఎంతగానో ప్రాశస్త్యం కలిగిన ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతుంది అఖండ 2. ఈ చిత్రీకరణ ఇక్కడే జరిగే అవకాశం ఉండడంతో గుడిమెట్లకు మళ్లీ జీవం రాబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శతాబ్దాల చరిత్ర గల గుడిమెట్ల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. చుట్టూ కొండలు, వాటి మధ్య ఒంపులు తిరుగుతూ ప్రవహించే కృష్ణానది, అందాలతో కనువిందు చేసే గుడిమెట్ల గ్రామానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో గుడిమెట్ల కొండపై 7 కోటలు ఉండేవి. ఆ కోటల్లో రాజులు ఉండేవారు. ఏడుపేటలో ప్రజలు నివసించేవారు. అప్పట్లో రాజు వాసిరెడ్డి వెంకటరెడ్డి నాయుడు ఆ కొండలపై శివకేశవులకు ఆలయాలను నిర్మించారు. భారీగా బంగారపు ఆభరణాలను, బంగారపు విగ్రహాలను ఆలయాల్లో ఏర్పాటు చేశారు. కాలక్రమేణా కలరా, మసూచి, అంటువ్యాధులు తరచూ సోకడంతో చాలా మంది ప్రజలు మరణించారు. అంటువ్యాధులకు అడ్డుకట్ట వేసే క్రమంలో కొండపై నుంచి ప్రజలు దూరంగా తీసుకువచ్చి కొత్తగా ఒక గ్రామాన్ని నిర్మించారు. ఆ గ్రామమే నేడు రాజన్నపేట, అదే గుడిమెట్లగా పిలువబడుతోంది. రాజులు, రాజ్యాలు పోవడంతో పాటు కాలక్రమంలో కోటలు, పేటలు, ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. రాజులు నిర్మించిన ఆలయాలు కావడంతో గుప్త నిధులు ఉంటాయన్న ఆలోచనతో దొంగలు ఆలయాలను కొల్లగొట్టారు. భారీగా బంగార విగ్రహాలను ఎత్తికెళ్లిపోయారు. ఊరికి దూరంగా ఉండడంతో పూజారులు కూడా నిత్యం నైవేద్యాలు పెట్టకుండా వదిలేశారు. శతాబ్దాల పాటు ఆలయాల ఆలనా పాలన ఎవరూ పట్టించుకోలేదు. 2004 పుష్కరాల సమయంలో అక్కడ దేవాలయాలు వాడుకలోకి వచ్చాయి. అదే సమయంలో రైతు పొలంలో బంగారపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బయటపడింది. ఈ ప్రాంతం యొక్క చారిత్రక ప్రాధాన్యత తెలుసుకున్న దర్శకుడు బోయపాటి అఖండ 2ని చిత్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందమైన గుడిమెట్ల కొండలపై నుంచి కృష్ణానది వైపు చూస్తే కొండల మధ్య వంపు సొంపులతో పరవళ్లు తొక్కే కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. గుడిమెట్ల నుంచి 20 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది అత్యంత లోతుగా ఉంటుంది. చరిత్రలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఏరు ఎండిన దాఖలాలు లేవు. అందుకే షూటింగ్ కోసం బోయపాటి ఈ ప్రాంతాన్ని ఎంచుకు